భిక్షపతి ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం వేస్ట్. ఎట్లా ఎందుకు వేస్ట్? ఏం ఆ గ్యారెంటీ ఆమె గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ కూడా మా అప్లై చేయాలి. ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్ ఏముంది మాకు పది పెట్టి కూడా మాకు జాగా లేకుండా అయిపోయింది. మొత్తం లేడీసే ఊరుకుంటారు. అంటే ఆ మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటుండు కదా, ఫ్రీ బస్ పెట్టి. ఏం చేస్తే మహిళలు వేస్ట్. 6 గ్యారెంటీలు వచ్చినాయా? ఏం రాలే. సన్న బియ్యం ఇస్తున్నట్టుగా అంత ఉరితే మొత్తం మెత్తగా వేస్ట్. 4 పూటలు మంచిగా తిన్న కాడికి తృప్తిగా తినేటట్టు. ఆయన తింటాడా? ఏమన్నా తింటాడా? సన్న బియ్యం తింటాడు ఆయన? తిన్నాడు ఆయన. ఏం చేస్తాడు? వేస్ట్. ఫస్ట్ ఆయన తిన్నాక మేము తింటాం. అంతేనా? తినడాటగా ఏడుకోపోయి ఏడ తింటాడు? తిన్నాడు. అంతేనా? ఎట్లుంది మొత్తం? ఏం లేదు. అప్పు ఉడతలేదు, నాకు రూపాయి అప్పు ఉడతలేదు, రాష్ట్రం దివాలా తీసింది అంటుండగా, ఏం చెప్తావు దానికి? అప్పు ఎందుకు ముడుతుంది? మస్తు ఉన్నాయి అన్ని. దాని పైసలు ఇన్ని పైసలు ఏం చేస్తాడు? రోడ్ ట్యాక్స్ పైసలు అవి ఇన్సూరెన్స్ అప్పులు అవన్నీ మస్తు డబ్బులు ఉన్నాయి. ఇంకా ఇన్కమ్ మన దగ్గర పైసలు ఉన్నాయి. అప్పు తీసుకోవాల్సిన మనకు ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ దీని రోడ్ ట్యాక్స్ పెట్రోల్ ఇవన్నీ డబల్ ఉన్నది. ఇంకా అప్పు ఎందుకు? ఇదే రౌండ్ అప్ చేస్తే అయిపోతుంది. ఆయన నమ్ముతలేరట ఎవరు? ఎందుకు నమ్ముతలేరు? లంగనా దొంగనా రేవంత్ రెడ్డి ఎందుకు నమ్మారు? మన అదే కేసీఆర్ నమ్మిరుగా, కొన్ని కోట కూడా తీసుకొచ్చిన కేసీఆర్. నన్ను ఎవరు నమ్ముతలేరు, చెప్పలేకపోయేటోళ్ళు లెక్క చూస్తాను అంటారు. మన అట్లా చేస్తున్నాడు ఆయన. అట్లా అసలు ఆర్టీసీ ఇప్పుడు లాస్ ఉంది, ఇంకా ఫ్రీ పెట్టి ఇంకా లాస్, డబల్ లాస్ ఆర్ట్ చేయబట్టి. ఫ్రీ బస్ మంచిలేదా? ఎక్కుతలేరా మీ వాళ్ళు ఎవరు? మొన్న సిద్దిపేట పోతే నేను పైసలు 250 రూపాయలు పెట్టి పోతే నాకు సీట్ దొరకలే. ఆనంద నిలబడ్డా, వచ్చి పరికి డుమా పెట్టినా, నాకు అంత బాధ వచ్చింది.